అదేవిధంగా వీరితో మాట్లాడబోయే ముందు ప్రస్తుతం దీనికి సంబంధించి అంశానికి సంబంధించి నిమ్మల రామానాయుడు కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిన కొన్ని బైట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆ బైట్స్ ఒకసారి చూద్దాం ప్లీజ్. చెప్పిన విషయాలు ఏంటంటే ద ఫిక్స్డ్ అండ్ అలొకేటెడ్ క్వాంటమ్ ఆఫ్ గోదావరి వాటర్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లిమిటెడ్ టు 484 TMC అండ్ నాట్ బియాండ్. మరి ఎనీ డైవర్షన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ through this project purportedly on the pretext of utilizing flood waters is in clear violation of Godavari Waters Dispute Tribunal 2 GWD2 1980. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళ ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయలేషన్స్ ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే 484.5 TMC ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మేము ముందు నుండి కూడా చెప్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద జలాలు వృధాగా 3000 TMCల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ నీటిలోనే వరద కాలం 100 రోజుల్లో రోజుకి 2 TMCలు చొప్పున ఓన్లీ 200 TMCలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాం. ఇంకా 2800 TMCలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి. 153,000 TMCల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంతెందుకు ఈ సంవత్సరం చూసినా కూడా మరి 4,600 TMCల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం నల్లమల సాగర ప్రాజెక్టుకి మేము రూపకల్పన చేస్తాం. మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఈ రకంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి, తెలుగు జాతి ప్రజలందరూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాల. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? ఢిల్లీ దాకా పోయి ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తూ ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా అంటే మీరు రేవంత్ రెడ్డి వైఖరి చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది. అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్ ఈ బలహీనమైనటువంటి వృట్టు వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిండి ఎలా రేవంత్ రెడ్డి గారు అంటే గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మొదటి నుంచి కూడా చూస్తే ఢిల్లీలో జరిగేటువంటి గోదావరి బనకచెర్ల మీటింగ్కు పోను రైట్. సో ముగ్గురు